అది ఇంట్లోంచి ఎలాగే వాళ్ళు చూసుకున్నది సెపరేట్ దానికి ఫస్ట్ టైం అలా ఓకే. అందరికీ నమస్కారం. కాకినాడ పార్లమెంట్లో పెద్దాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చినరాజప్ప గారు చాలా ఉన్నత ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో దాంట్లో ఎంపీ లెట్స్ సహకారంతో కూడా నిధులు సేకరించి మంచి ప్రోగ్రామ్ ఒకటి చూసి ఆ రోజు ఒక నెల క్రితం మేము ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసాం. ప్రశాంత నిలయం అని చెప్పి వృద్ధాశ్రమాన్ని ఒక 5 స్టార్ రిసార్ట్ లాగా కడుతున్నారు. అంటే ఎక్కడ ఇబ్బంది పడేటప్పుడు చాలామందికి ఇది ఒక మంచి స్టేట్లోనే ది బెస్ట్ ప్లేస్ లాగా ఉంటుందని మాత్రం భావిస్తున్నాను. ఎందుకంటే దానికి చూపించిన ప్లాన్ కానివ్వండి, దానికి చేసిన ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఈ జరిగే స్పీడ్ కూడా నిజంగా ఒక ఇన్స్పైరింగ్ మోడల్ లాగా ఉంది. సో దీని నుంచి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా దీనికి ఫండ్ ఈరోజు ఈ ప్రోగ్రెస్ని చూసి అలాట్ చేసి రేపు ఎస్టిమేట్ తీసుకొచ్చి దాన్ని త్వరలోనే 50 లక్షల రూపాయలు దీనికి ఇవ్వటం జరుగుతుంది. సో దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత అలాగే మన చినరాజప్ప గారు ఆరోగ్యం కూడా త్వరలోనే కోలుకుని మళ్ళీ తిరిగేదానికన్నా డబల్ వేగంగా మళ్ళీ వచ్చి తిరుగుతారు. దీని కంప్లీషన్స్ కూడా ఆయన దగ్గరుండి త్వరలోనే వచ్చి దీన్ని చూసుకుంటారు. దీనికోసం మేము ఈరోజు మా డిసిబి బ్యాంక్ చైర్మన్ ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల బాబు గారు, అలాగే మేలో మ్యాక్సిమం మీకన్నా త్వరగానే కూడా అందరి సహకారం కూడా ఉంది దీనికి. సో ఈరోజు దీన్ని పర్యవేక్షించడం కోసం నేను, అలాగే మా డిసిబి బ్యాంక్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అండ్ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అలాగే యంగ్ అండ్ డైనమిక్ యంగ్ లీడర్, యూత్ లీడర్ రాజు గారు, అండ్ మన న్యూ ఐటీ చెప్తున్నానండి, న్యూ లీడర్ రంగనాథ్ గారు ఈరోజు ఇక్కడికి రావటం, అలాగే కూటమి నాయకులందరం కూడా వచ్చి దీన్ని పర్యవేక్షించడం జరిగింది. అసలు ఒక గవర్నమెంట్ చేసేదానిలా కాకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి ఇల్లు కట్టుకోవాలన్నా కూడా దీనికన్నా డిలే ఉంటుంది. దానికన్నా డబల్ వేగంలో ఈ పనులు అయితే పూర్తి చేస్తున్నాం. సో డెఫినెట్లీ మేలో దీన్ని ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటాం. జనసేన కౌన్సిలర్ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. సో అందరూ కూటమి నాయకులు అందరం కూడా కలిసి మేకి కంప్లీట్ చేసే విధంగా అందరూ కృషి చేస్తామని చెప్పి మాట.